शांति ओम शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से प्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति ओम शांति ओम शांति। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ సదా ప్రాక్టీస్ చేయండి. చైతన్యం మరి చరిత్రం చూడాలి. చిత్రాన్ని చూడకూడదు. చిత్రం అంటే శరీరం, దీంట్లోపల ఉండేది చైతన్యం. దాంట్లోనే విశేష గుణాలు ఉంది. ఇట్లా అభ్యాసం చేస్తూ ఉంటే సర్వగుణ సంపన్న అయిపోతారు. మరి ఈరోజు బాబా చెప్తారు, मीठे बच्चे, ये वंडरफुल पाठशाला है जिसमें तुम पढ़ते हो। पढ़ने वाली आत्मा भी दिखाई नहीं पड़ती है, पढ़ाने वाला बाप भी दिखाई नहीं पड़ता है। यह है नई बात। అంటే శివబాబా చెప్తారు, మీఠే బచ్చే, ఇది చాలా విచిత్రమైన పాఠశాల. ఎందుకంటే ఇక్కడ చదివే వాళ్ళు ఆత్మను కనిపించరు. ఎవరు చదివిస్తున్నారు? తండ్రి. వాళ్ళు కూడా కనిపించరు. ఇది కొత్త మాట ఇక్కడ.
ఇద్దరం కనిపించరు. చదివేది వాళ్ళు ఎంత గుప్తంగా లోపల ఆత్మ జ్యోతి. మరి ప్రశ్న అడుగుతారు బాబా, इस पाठशाला में तुम्हें मुख्य शिक्षा कौन सी मिलती है जो और कोई पाठशाला में नहीं दी जाती है? బాబా ప్రశ్న అడుగుతారు, ఈ పాఠశాలలో ముఖ్య శిక్షణ మనకేం దొరుకుతుంది, మరి ఇది వేరే ఏ పాఠశాలలో కూడా నేర్పించారు, ఏమాది? उत्तर, यहाँ बाप अपने बच्चों को शिक्षा देते हैं, बच्चे अपनी कर्म इंद्रियों को वश में रखना है, कभी भी किसी भी बहन पर बुरी दृष्टि न हो, तुम आत्मा रूपी भाई भाई और प्रजापिता ब्रह्मा के बच्चे भाई बहन हो, तुम्हें बुरी ख्यालात कभी नहीं आनी चाहिए। ऐसी शिक्षा इस यूनिवर्सिटी के सिवाय और कहाँ भी नहीं दी जाती है। ఇక్కడ మరి శివబాబా చెప్తారు, ఇది వండర్ఫుల్ పాఠశాల, ఇక్కడ ముఖ్యంగా ఏ శిక్షణ బాబా ఇస్తారు అది వేరే ఎక్కడ ఇరు. ముఖ్య శిక్ష బాబా ఏమి ఇస్తారంటే, మీఠే బచ్చే మీరు మీ కర్మేంద్రియాలని వశం చేసుకోండి. ఈ కర్మేంద్రియాల ద్వారా ఏం పాపం చేయకూడదు. ఎవరినైనా చూసేటప్పుడు బెహన్, ముఖ్యంగా అక్క వాళ్ళని చూసేటప్పుడు ఎట్లా చూడాలి? చెడ్డ దృష్టిలో చూడకూడదు. ఆత్మరూపి భాయి భాయిని అనుకొని చూడాలి. మరి ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనందరూ సహోదర సహోదరులు, అట్లా అనుభవంతో చూడాలి. ఇక్కడ వేరే ఏ విచారం రాకూడదు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, అట్లంతా అశుద్ధ విచారాలు ఎప్పుడూ రాకూడదు. మరి ఇట్లా శిక్షణ వేరే ఏ యూనివర్సిటీలో కూడా ఇయ్యరు, ఇక్కడ మాత్రమే ఇది ఇచ్చేది. ओम शांति। गीत, दूर देश का रहने वाला देश पराया आया है అంటే దూర దేశం నుంచి వచ్చినారు ఈ పరాయ దేశం. అర్థమైందా? ఈ పాటలో అర్థం శివబాబా చాలా దూరంగా ఉండి వస్తున్నారు. ఈ పరాయ దేశం అంటే రావణ్ రాజ్యం. ఈ మొత్తం ప్రపంచంలో రావణ్దే రాజ్యం, అందుకే ఇది పరాయ రాజ్యం. దీంట్లో శివబాబా వచ్చి మనకు అన్నీ నేర్పిస్తారు. ఓం శాంతి। न दूर देश के रहने वाली आत्मा को देख सकते हैं, न दूर देश में रहने वाला परम पिता परमात्मा को देख सकते हैं। एक ही परम पिता परमात्मा और आत्मा जो इन आँखों से दिखाई नहीं पड़ता है और सब चीज़ें दिखाई पड़ता है, तो ये समझने में आता है ना कि हम आत्मा है। तो ये मनुष्य समझते हैं आत्मा अलग है, शरीर अलग है। आत्मा दूर देश से आकर के शरीर में प्रवेश करती है। तुम हर एक बात को अच्छी रीति समझ रहे हो। అంటే ఇక్కడ బాబా చెప్తారు, ఇక్కడ నా ఆత్మకు ఆత్మ పరంధాం నుంచి వచ్చింది, అయితే అది కనిపించదు. మరి దూర దేశంలో ఉన్నారు శివబాబా, వాళ్ళు కూడా కనిపించరు. ఇది చాలా విచిత్ర మాట. ఆత్మను కనిపించదు, పరమాత్మను కనిపించరు. మిగతా అన్ని సామాన్ కనిపిస్తుంది. వేరే ఏదైనా వైరస్ వస్తే కూడా అది మైక్రోస్కోప్లో అయినా కనిపిస్తుంది. ఈ ఆత్మ అనేది పరమాత్మ కూడా మైక్రోస్కోప్లో కూడా కనిపించరు. అయితే దీని గురించి మనం అర్థం చేసుకోవచ్చు. చెప్తారు కదా, ఆత్మ వేరే, శరీరం వేరే. ఆత్మ ఈ దూర దేశం నుంచి వచ్చింది, పరంధాం నుంచి. ఇక్కడ శరీరంలో ప్రవేశం చేసి యాక్ట్ చేస్తుంది. సో దీన్ని ఎంతైనా మీరు ట్రై చేయండి,
దేంతైనా చూసానికి ట్రై చేయండి, కనిపించదు. అయితే తెలుసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు, అనుభవం చేయొచ్చు. तो तुम हर एक बात को अच्छी रीति समझते हो. हम आत्मा हैं, कैसे दूर देश से आते हैं. आत्मा भी देखने में नहीं आता है, पढ़ाने वाला बाप भी देखने में नहीं आता है. ऐसे तो कभी कोई सत्संग व शास्त्रों में सुना हुआ नहीं है. బాబా చెప్తారు ఇక్కడ దూరదేశం పరంధాం నుంచి ఎట్లా మన ఆత్మ వస్తాం, ఈ శరీరంలో ప్రవేశం అవుతాం. ఆత్మ కనిపించదు. చదివించేవాళ్ళు పరమాత్మ కూడా కనిపించరు. ఇది ఇక్కడ నేర్చుకుంటాం. ఇది వండర్ఫుల్. ఈ కనిపించకుండా ఉండేది ఏమో దాని గురించి మనం చదువుతున్నాం. ఇట్లా చదువు ఏ యూనివర్సిటీలో లేదు, వేరే సత్సంగంలో లేదు, ఏ శాస్త్రంలో కూడా ఇది లేదు. ఎట్లా ఆత్మ కనిపించకుండా ఉంది దాని గురించి చదివేది. తో నా కభీ సునా హై నా కభీ దేఖా హై. ఇట్లా విషయాలు ఎక్కడ మనం వినిందే లేదు, చూసిందే లేదు. तो अभी तुम जानते हो हम आत्मा देखने में नहीं आते हैं, आत्मा को ही पढ़ना है, आत्मा ही सब कुछ करती है. ఇది వండర్ఫుల్ లేదా? మనకు కనిపించదు, మరి ఎక్కడ ఉంది ఏమి తెలీదు. అయితే ఎట్లా అది చదువుతుంది ఆత్మ, ఆత్మనే చదివేది. పరమాత్మ జ్ఞాన్ సాగర్ నేర్పిస్తారు, ఆత్మ చదువుతుంది. ఈ శరీరం ద్వారా ఆత్మనే అన్ని పని చేస్తుంది. కనిపించకుండా వస్తువు ఎట్లా ఈ శరీరం ద్వారా అన్ని పని చేస్తూ ఉంది. ఇది కొత్త మాటగా ఉందా లేదా వినేదానికి? వేరే ఎవరికి ఇది అర్థం కూడా కాదు. ఎవరు 7 days కోర్స్ తీసుకున్నారు వాళ్ళకి మాత్రమే అర్థమయ్యింది. సో పరంపిత పరమాత్మ జ్ఞాన సాగర్, ఆ జ్ఞాన సాగర్ కూడా కనిపించరు, నిరాకార్. ఎట్లా వచ్చి చదివిస్తారు? వండర్ఫుల్ లేదా? సో ఆత్మ శరీరంలో వస్తుంది, అప్పుడే మనకు దాని సంస్కారం బయట వచ్చినప్పుడు వీళ్ళు ఫలానా అని తెలుస్తుంది. అయితే అట్లనే చూస్తే కనిపించదు. ఎట్లా పరంపిత పరమాత్మ తండ్రి ఈ భాగ్యశాలి రథంలో వచ్చి చదివిస్తున్నారు. వీళ్ళు ఎంత భాగ్యశాలి, స్వయం భగవాన్ ఈ రథంలో వచ్చినారు. మరి ఆత్మ కూడా ఈ రథం, ప్రతి ఒక్క ఆత్మ తన రథంలో ఉంది, అంటే శరీర రూపీ రథం. వీళ్ళు మాత్రమే భాగ్యశాలి రథం, ఎందుకంటే స్వయం భగవాన్ ఈ శరీరంలో వచ్చినారు. तो ये भी अपनी आत्मा को देख नहीं सकते. बाप इस रथ के आधार से आकर के बच्चों को पढ़ाते हैं. ఈ ఆధారం చేసుకొని తండ్రి బిడ్డలకు అన్ని విషయాలు చదివిస్తారు. आत्मा भी एक शरीर छोड़ दूसरा लेती है. आत्मा की पहचान है ना, देखा नहीं जा सकता है. ఆత్మని తెలుసుకోవచ్చు, అయితే చూసేదానికి కాదు. तो ये बाप जो देखा नहीं जाता है वो तुमको पढ़ाता है. ये बिल्कुल नई बात है. बाप कहते हैं मैं भी ड्रामा प्लान अनुसार अपने समय पर आकर के शरीर धारण करता हूँ, नहीं तो तुम मीठे मीठे बच्चों को दुख से कैसे छुड़ाऊँ. తండ్రి వండర్ఫుల్. చూడండి, తండ్రి కూడా ఏం చెప్తారు, నా సమయ అనుసారంగా నేను వస్తాను. ఈ డ్రామాలో శివబాబా కూడా ఒక సమయం ఉంది, దాని అనుసారంగా వచ్చి బిడ్డలకు చదివిస్తారు. లేదంటే మన ఎట్లా దుఃఖం నుంచి విడిపించేది, దుఃఖం నుంచి విడిపించేదానికే శివబాబా ఈ శరీరాన్ని ధారణ చేసుకున్నారు. तो अभी तुम बच्चे जागे हुए हो, दुनिया के मनुष्य सभी सोए हुए हैं. जब तुम्हारे पास आकर के समझे तभी वो ब्राह्मण बनेंगे.
और सत्संगों में तो ऐसे जगाने की बात नहीं है, जाकर बैठ नहीं सकते. బాబా చెప్తారు, ఇక్కడ వచ్చేసి శివబాబా చెప్తారు, మీరు మాత్రం లేచినారు, మనుషులందరూ నిద్రపోతూ ఉన్నారు. ఎప్పుడు మీ దగ్గర వస్తారు అప్పుడే వాళ్ళు ఇదాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని బ్రాహ్మణ్ అవుతారు. ఎవరందరూ ఇది బాగా తెలుసుకున్నారు వాళ్ళే బ్రాహ్మణ్. వేరే వేరే సత్సంగులంతా ఇట్లా పోయి కూర్చున్నానులే, చెప్పేదానికి లేదు. మరి यहाँ ऐसे कोई आकर भी नहीं बैठ सकते क्योंकि ये पाठशाला है. అక్కడ ఇంకొక సత్సంగ్ వేరే ఎన్ని సత్సంగులు జరుగుతుంది ఈ ప్రపంచంలో, అక్కడ ఎవరైనా పోయి కూర్చొని వింటారు. కానీ ఈ సత్సంగులు మాత్రం అట్లనే ఎవరు వచ్చి కూర్చొని వినేదానికి లేదు. మొదట్లో అన్నీ అర్థం చేసుకోవాలి. 7 days కోర్స్ అర్థం చేసుకుంటేనే ఈ సత్సంగ్లో వచ్చి వినవచ్చు. ఇది పాఠశాల ఇది. तो बैरिस्टर के इम्तिहान में तुम जा कर के बैठेंगे तो कुछ भी नहीं समझेंगे. ये बिल्कुल नई बात है. ఎట్లా ఇప్పుడు లా కాలేజ్ ఉంది, అక్కడ ఎగ్జామ్ జరిగేటప్పుడు మనం కూడా కూర్చొని రాస్తామంటే అవుతుందా? అది ఎవరికి అర్థమయ్యి చదువుతారు వాళ్ళే అక్కడ రాయొచ్చు ఎగ్జామ్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ వచ్చి ఎవరంటే వాళ్ళు వచ్చి కూర్చుంటే ఏమీ అర్థం కాదు. మీతో సత్సంగంలో కథ చెప్తారు, ఆ కథ ఎవరైనా పోయి వినొచ్చు, అర్థమవుతుంది. ఇక్కడ కథ కాదు, ఇక్కడ ఏమి చదివేది. ఎట్లా స్కూల్లో కాలేజ్లో లా కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ అక్కడ ఎవరంటే వాళ్ళు పోయి కూర్చొనేయానికి లేదు, ఆ లైన్లో ఉండే వాళ్ళు మాత్రమే పోయి కూర్చొని చదువుతారు. అంటే అది చదివే లక్ష్యం పెట్టుకునేవాళ్ళు. అట్లానే ఇక్కడ కూడా చదివేది కనిపించదు, అయితే చదవాలి. ఆత్మ ఇదంతా వింటుంది, లోపల ధారణ చేసుకుంటుంది. ఎవరు ధారణ చేసుకునేది? ఆత్మనే కదా. కనిపిస్తుందా ఆత్మ? అయితే లోపల నిశ్చయం అవుతూ ఉంటుంది. శివబాబా ఏమేమి చెప్తారో అదంతా మనం వింటాం. ఆత్మనే వింటుంది, విని ఇదంతా సత్యంగా ఉంది అని నిశ్చయం చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ అన్ని కొత్త మాటలు, కొత్త విషయాలు. तो ये बात भी बरोबर ठीक है ना, परमपिता परमात्मा और आत्मा दोनों को नहीं देख सकते. ఇది కూడా సత్యమే కదా. ఆత్మను కనిపించరు, పరమాత్మను కనిపించరు, ఇద్దరు కనిపించరు. సత్యమా లేదా? तो बुद्धि से समझा जाता है, हाँ मैं आत्मा हूँ. మనకు బుద్ధి ద్వారా అర్థమవుతుంది, అవును నేను ఆత్మ అట్లా అని బుద్ధి ద్వారా అర్థమవుతుంది. कई तो ये भी नहीं मानते हैं, कह देते हैं तो నేచర్ है. చాలామంది ఉన్నారు నాస్తికులు, వాళ్ళకు ఇది కూడా అర్థం కాదు నేను ఒక ఆత్మ అట్లా అని. ఏం చెప్తారంటే అన్ని ప్రకృతి, ఈ పంచతత్వాలు ఉంది, ఇది ఎట్లా ఎట్లా అవుతుందో అట్లా ఎట్లా ఇది ఒక ప్రకృతి అని చెప్తారు. ఉస్కా వర్ణన్ బి కర్తే. మరి వాళ్ళు మనకు ఎట్లా చెప్తారు? ఇది ఆత్మనే లేదు, అన్ని ప్రకృతియే, ఆటోమేటిక్ జరుగుతూ ఉంది, బ్రెయిన్ ఉంది, హార్ట్ ఉంది, ఇదంతా దీని ఆధారంలో జరుగుతూ ఉంది చెప్తారు. అయితే ఆత్మ అనేది ఒకటి ఉంది, అది వాళ్ళకి తెలియదు. అనేక మతాలు ఈ ప్రపంచంలో. तो तुम बच्चे इस नॉलेज में बिजी रहना है. कर्मेंद्रिय जो धोखा देती है उसको अपने वश में रखना है. మన ఈ నాలెడ్జ్లో బిజీగా ఉండాలి. ఈ కర్మేంద్రియాలు మన ఏ మోసం చేస్తుందో దాన్ని మనం వశం పెట్టుకోవాలి. మనకు ఏం చూడాలనో అది చూడాలి, ఏం మాట్లాడాలనో అట్లా మాట్లాడాలి. శివబాబా చెప్పినట్టుగా చేస్తూ పోతూ ఉండాలి. బాబా ఏం చూడని చెప్పినారో అదే మనం చూడాలి, ఏం మాట్లాడని చెప్తారో అదే మాట్లాడాలి, ఏ వినని చెప్తారో అదే వినాలి. ముఖ్యంగా ఈ కన్ను ఏమంతా చూస్తూ ఉంటుంది, మోసం చేసేస్తుంది టక్కుని. తో కన్నుని ఫుల్గా కంట్రోల్లో పెట్టుకోవాలి.
आंखें ही बच्चा देखती है तो कहती है ये मेरा बच्चा है, नहीं तो समझे कैसे. కన్ను చూస్తుంది, అది అనుకు బిడ్డ చూస్తుంది, నా బిడ్డ అని చెప్తుంది, లేదంటే ఎట్లా అర్థమవుతుంది. कोई जन्म से ही अंधे होते हैं तो फिर उसको समझाते हैं कि ये तुम्हारा भाई है, देख नहीं सकता है, బుద్ధి से समझता है. ఎట్లా ఇప్పుడు కొందరు గుడ్డి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చూడరు కదా, జన్మ నుంచే వాళ్ళు గుడ్డి వాళ్ళు ఏమి చూడరు. అయితే వాళ్ళకు వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది, ఇది నీ అన్న, నేను నీ అమ్మ, వీళ్ళు ఫలానా నాయన. చూస్తాడా ఆ గుడ్డివాడు? చూడరు. అయితే బుద్ధి ద్వారా అర్థమవుతూ ఉంటుంది. వాయిస్ని బట్టి క్యాచ్ చేస్తారు, ఎవరు మాట్లాడతారు, అమ్మ మాట్లాడుతుందా, అన్న మాట్లాడతారా, వాయిస్ని బట్టి క్యాచ్ చేస్తాడు. సో అక్కడ కనిపించదు పాపం వాళ్ళకి. ఇక్కడ మహర్షి బాబా చెప్తారు, మీరు ఆత్మ కనిపించదంటే మళ్ళీ ప్రశ్న ఎందుకు అడుగుతారు, ఇది నిజంగా ఉందా లేదా అని. ఆ గుడ్డివాడి పాపం ఏమీ చూడలేదు, అయినా కూడా అర్థం చేసుకుంటాడు, ఫలానా మా అమ్మ, ఫలానా మా అన్న, మా నాయన అట్లా అని. లేదా ఎట్లా అర్థం చేసుకుంటాడు? వాళ్ళ శబ్దాలు, వాళ్ళ మాటలు బట్టి. మరి వాస్తవంగా ఎవరు గుడ్డివాళ్ళు? జ్ఞానం లేని వాళ్ళు. సూర్దాస్ వాస్తవంగా గుడ్డివాడు కాదు. సూర్దాస్ తెలుసా మీకు? సూర్దాస్ ఏం చేశాడు? అనుకున్నాడు, ఈ కన్నే నన్ను మోసం చేస్తుంది, స్త్రీలను చూడకూడదంటే చూస్తుంది, నా బుద్ధి చెడిపోతుంది స్త్రీలను చూసి, అందువల్ల కన్నే తీసేస్తాడు. కన్ను తీసేస్తే ఏమవుతుంది? ఏమైనా బుద్ధి సరి అయిపోతుందా? వండర్ఫుల్. तो सूरदास हो तो ज्ञान को अच्छा उठा सकते, क्योंकि धोखा देने वाली आंख है, మోసం చేసేది కన్ను. బాగా సూర్దాసుకు అర్థమైపోయింది. అయితే మన ఏం కన్ను తీయొద్దు, కన్నుతో చూస్తుంది, అయితే ఈ కంటితో చూడకూడదు. మూడవ నేత్రం అని చెప్పినారా లేదా నిన్న బాబా? జ్ఞాన నేత్రం, దాని ద్వారా చూడాలి. बल और कुछ भी काम वो न कर सके, ज्ञान अच्छा ले सकता है. గుడ్డి వాళ్ళు వేరే పని చేసానికి కాలేదంటే నాలెడ్జ్ బాగా అర్థం చేసుకోవచ్చు. స్త్రీ को भी नहीं देखेंगे, दूसरों को भी देख नहीं सकते, तो बुद्धि जाएंगी ना देखने से, तो उनको पकड़े देखना ही नहीं है तो पकड़ेंगे कैसे? అంటే సూర్దాస్ కన్నేమో తీసేశాడు, జ్ఞానం బాగా అర్థం చేసుకోవచ్చు. మరి వాళ్ళ స్త్రీని కూడా చూశాను కాదు. అయితే ఎప్పుడు కనిపిస్తుందో, ఇప్పుడు చాలామందికి లేడీస్ కనిపిస్తారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటారు అనుకోండి, మనసులో ఏం వస్తుంది? వాళ్ళని పోయి పట్టుకోవాలి, అట్లా ఇట్లా వస్తుంది. కనిపించనే లేదంటే పట్టుకోవాలి మాటనే లేదు. అంటే బాగా ఏం చెప్తారు, కానీ ఏం తీయద్దు. మీరు మూడవ నేత్రం ద్వారానే చూడండి. ఈ కర్మేంద్రియాలని బాగా కంట్రోల్లో పెట్టుకోండి. అర్థమైందా? క్రిమినల్ ఐస్ ఉండకూడదు. క్రిమినల్ ఐ అంటే చెడ్డ దృష్టి. ఎవరైనా సిస్టర్స్ని చెడ్డ దృష్టిలో చూస్తారా? చూడకూడదు. ఇక్కడ మరి ప్రజాపిత బ్రహ్మ బిడ్డలు భాయి బెహన్న అనుకోవాలి. చెడ్డ దృష్టితో ఎప్పుడూ చూడకూడదు. చెడ్డ విచారాలు రాకూడదు. ఈ చెడ్డ విచారాలే పాపం. तो बल आजकल कलयुग है, भाई बहन भी खराब हो पड़ते हैं. ఇప్పుడు ఈ కలియుగంలో ఓన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చెడిపోతారు. అంటే భాయి బహన్
अशुद्ध विचार వచ్చేస్తుంది. परंतु లా మూసి भाई बहन बुरी कालत नहीं करना. లా ప్రకారం చూస్తే ఒక చెల్లెల పైన అన్నకు చెడ్డ దృష్టి రాకూడదు, చెల్లెలు కూడా అన్న పైన అశుద్ధ దృష్టి పోకూడదు. అది లా, అది వాస్తవంగా. అయినా కూడా కలియుగంలో ఈ కాంబికారం అనేది ఆ వైబ్రేషన్ చాలా పవర్ఫుల్గా ఉండే, దానివల్ల ఎవరంటే వాళ్ళ బుద్ధి చెడిపోతా ఉంది. तो हम सब एक बाप के बच्चे हैं. बाबा डायरेक्शन देते हैं, तुम ब्रह्मा कुमार कुमारियाँ हो. ये ज्ञान पक्का होनी चाहिए कि हम सब भाई बहन हैं. शिव बाबा మనకు డైరెక్షన్ ఇస్తారు, మీరు ఒక్క తండ్రి బిడ్డలు, భాయి బెహన్, బ్రహ్మ కుమార్ కుమారీలు. ఇది పక్కా చేసుకోండి, మన భాయి బెహన్ అట్లా అని. వేరే దృష్టియే పోకూడదు, వేరే ఆలోచనే రాకూడదు ఎవరి పైన. तो हम आत्मा भगवान के बच्चे भाई भाई है. సో నిరాకార రూపంలో మన ఆత్మ ఎవరు బిడ్డలు? శివబాబా బిడ్డలు. ఆత్మ భాయి భాయి. ఇదాన్ని పక్కా చేసుకోవాలి. అంటే ఇదే స్మృతి ఉండాలి, ఇదే స్వరూపం కావాలి. భాయి భాయిన ఫీలింగ్స్తో ఉండాలి. దేహాని ఫీలింగ్స్ కొంచెం కూడా రాకూడదు. అర్థమైందా? तो शरीर के द्वारा प्रजापिता ब्रह्मा के बच्चे भाई बहन, बुरी दृष्टि जा नहीं सकती है. చెడ్డ దృష్టి పోకూడదు. ఈ అనుభవంలా ఉంటే భాయి బహన్ లే భాయి భాయి ఇంతే. ये పక్కా समझो कि हम आत्मा है. ఇది పక్కా అనుకోవాలి. నేను ఒక ఆత్మ, జ్యోతి బిందు, వేరే వాళ్ళు కూడా జ్యోతి బిందు. ఆత్మ ఏం వికారం ఉంటుంది, అది లైట్, ఇది లైట్, అట్లా అనుభవం చేయాలి. ఆత్మ లైట్ని చూడాలి, వేరే ఏమీ చూడకూడదు. బాబా हमको पढ़ाते हैं, हम आत्मा पढ़ती है शरीर ద్వారా. భగవాన్ చదివిస్తున్నారు, మనం కూడా చదువుతాం శరీరం ద్వారా. ఈ ఆర్గన్స్, ఇది శరీరం అనేది పంచతత్వాలు, ఆర్గన్స్ జడం. तो हम आत्मा इससे अलग है. నేను ఆత్మ జ్యోతి వేరే, ఈ శరీరం నాకు యంత్రం, ఆర్గన్స్. तो इस कर्मेंद्रियों से हम कर्म करते हैं. मैं कर्मेंद्रियां थोड़ी हूँ. నేను కన్ను, నేను ముక్క లేదు, నేను దీని నుంచి వేరే. ఈ కర్మేంద్రియాల ద్వారా నేను పని చేస్తున్నాను. ఈ శరీరమే వేరే, నేనే వేరే. అర్థమైందా? నేను జ్యోతి, ఈ शरीर रूपी यंत्राన్ని यूज़ చేస్తూ ఉన్నాను. तो ये शरीर लेकर मैं पार्ट बजाता हूँ. సో भी अलौकिक पार्ट. ఈ సంగమ యుగాల్లో మనం ఏం పార్ట్ చేయాలి? అందరూ పార్ట్దారియే. ఆత్మని శరీరం ద్వారా పార్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను కూడా ఆత్మ ఈ శరీరం ద్వారా పార్ట్ చేస్తాను, अलौकिक पार्ट చేస్తాను నేను. और कोई మనుష్య ఈ పార్ట్ బజా नहीं सकते. అలౌకికంగా ఉండే పార్ట్ వేరే ఎవరు చేసానికి లేదు. శివబాబా చేస్తారు, మనం కూడా ఆత్మ ఈ శరీరం ద్వారా అలౌకిక పార్ట్ చేయొచ్చు. ఏంటంటే మనకే తెలుసు, తెలిసిన వాళ్ళే అలౌకికంగా పార్ట్ చేయొచ్చు. ఇది కూడా ఒక పెద్ద భాగ్యం, अलौकिकंगा पार्ट చేసేది. सो घड़ी घड़ी अपने को आत्मा समझ बाप को याद करना है. फिर ये हमारा टीचर भी है, गुरु भी है. घड़ी घड़ी మనం ఇది అభ్యాసం చేస్తూనే ఉండాలి. పక్కగా ఆత్మని స్మృతి సదా వచ్చే వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మరి బాబా తలంపు చేయాలి. తర్వాత బాబాని మన టీచర్, సద్గురువు కూడా, అది కూడా మర్చిపోకూడదు. 3 పార్ట్ బాబా చేస్తారు ఈ శరీరం ద్వారా. ఇప్పుడు ఇంకా అన్ని సంబంధం కూడా సాకార్ బాప్, టీచర్, గురు అలగ్ అవుతే. అంటే సాకారంలో
తండ్రి వేరే, టీచర్ వేరే, గురు వేరే ఉంటారు. ఇక్కడ నిరాకార్ వచ్చేసి 3 పార్ట్ ఒకేసారి ఒకరే చేస్తారు. ఏమేమి 3 పార్ట్? తండ్రి, టీచర్, గురు అవశ్యమైన పార్ట్ ఇది బిడ్డలు. तो यहाँ बच्चों को अभी नई शिक्षा मिल रही है. ఇప్పుడు బిడ్డలకు కొత్త శిక్షణ దొరుకుతుంది. बाप, टीचर, सदगुरु तीनों निराकार है. हम भी निराकार आत्मा पढ़ती है. तब तो समझ जाए कि आत्मा परमात्मा अलग रहे बहुकाल. అంటే ఇక్కడ నేను కూడా ఆత్మ నిరాకార్, నాకు చదివించేది పరంపిత పరమాత్మ, వాళ్ళు నిరాకార్. సో దీని నుంచి ఏం అర్థమవుతుందంటే ఆత్మ వేరే, పరమాత్మ వేరే. మరి ఆత్మ మరి పరమాత్మ చాలా రోజులు అయింది మిలన్ చేసి, 5000 years అయింది. ఇప్పుడు వచ్చి చదివిస్తున్నారు మనకు నిరాకార్ భగవాన్. మిల్నాతో యహా హీ హై. మన పరమాత్మని ఎక్కడ మిలన్ చేసేది? ఈ శరీరం ద్వారానే ఈ భూమిలోనే ఉండి పరమాత్మని అర్థం చేసుకొని మిలన్ చేస్తాం. ఇప్పుడు మనం తలంపు చేసేది పరంధాంలో. అయితే అక్కడ ఉన్నారు అని ఎట్లా తెలుసుకున్నారు? శరీరం ద్వారా కదా తెలుసుకుంది. ఇదే భూమిలా ఉంది. మరి ఎప్పుడు శివబాబా అవతరణ అవుతారు మధుబన్లో, అప్పుడు మనం పోయి అక్కడ మిలన్ చేస్తాం. ఈ శరీరం ద్వారానే మిలన్ అనుభవం అవుతుంది. ఒకవేళ శరీరం లేదంటే మిలన్ అనుభవం కాదు. సో మనం కూడా నిరాకార ఆత్మ చదువుతున్నాం. ఇది బాగా పక్కా చేసుకోవాలి. అర్థమైందా? ఎప్పుడు మూలవత్త నుంచి అందరూ ఆత్మలు కింద వస్తారు. ఆత్మ ఏమవుతుంది? పైన ఇంట్లో ఖాళీ అయిపోతుంది. అందరం కింద వచ్చేస్తారు. మరి అందరం పైన పోదారు. वहाँ सब आत्माएं रहती हैं. अंत में सब आत्माएं यहाँ आ जाती हैं. ఫైనల్గా అందరం కింద వస్తారు. అక్కడే ఉండి వస్తారు, పైన ఉండి. आत्माएं जो पार्ट बजाने आती है वो बीच में वापस जा नहीं सकती है. ఒకసారి ఎవరైనా కింద వస్తే వాళ్ళు మధ్యలో ఎప్పుడు వాపస్ ఇంటికి పోయేదానికి లేదు. పార్ట్ అయిపోయే వరకు ఇక్కడే ఉండాలి. ఎప్పుడు అవుతుంది పార్ట్? అంత సమయంలో డ్రామా ఎప్పుడు ఫినిషో అప్పుడే పార్ట్ అయిపోతుంది. అప్పటి వరకు ఇక్కడే ఉంటారు. తో అంత తక్ పార్ట్ బజానా హై. पुनर्जन्म लेते रहेंगे ताकि सब आ जाए. మనం సత్యుగంలో వస్తాం. సత్యుగం నుంచి లాస్ట్ వరకు ఇక్కడే పునర్జన్మం తీసుకొని పార్ట్ చేస్తాం. ఎప్పటి వరకు? అందరం కింద వచ్చే వరకు. ఎప్పటి వరకు అవుతుంది అందరం కింద వచ్చేది? 5000 సంవత్సరాలు పడుతుంది. ఫైనలీ బాబాను వచ్చేస్తారు. తో సతో ప్రధాన్ నుంచి సతో రజో తమోలో మన అందరం వస్తాం. తో ఫిర్ పిచాడి మే నాటక్ పూరా హో జాతీ హై. తమో ప్రధాన్ అయిపోయిన తర్వాత శివబాబాను వస్తారు. లాస్ట్లో నాటకం అయిపోతుంది. అయితే ఈ సంగం యుగంలో మనం తిరిగి తమో ప్రధాన్ నుంచి సతో ప్రధాన్ అయిపోవాలి. అప్పుడు ఇది వినాశం అయిపోతుంది. వండర్ఫుల్ ఇది డ్రామా. బాప్ సబ్ బాతే ఠీక్ సమझाते हैं. ఎంత కరెక్ట్గా చెప్తారు బాబా. కరెక్ట్గా చెప్తారా లేదా? అన్నీ కరెక్ట్గా ఉంది. జ్ఞాన్ మార్గ హై హి సత్య. జ్ఞాన మార్గం సత్యం. ఇది ఒకటే మార్గం, సత్యమైన మార్గం, జ్ఞాన మార్గం. तो सत्यम शिवम सुंदरम कहते हैं ना. तो सत्य बोलने वाला एक बाप है. इस संगम पर आकर के पुरुषार्थी कराते हैं. कराने के लिए हर बात
सत्य सुनाते हैं। ये एक है सत्य का संग। शिव बाबा చెప్తారు భగవాన్ సత్యం శివం సుందరం ని చెప్తారు. సత్యంగా మాట్లాడతారు ఒక తండ్రి మాత్రమే, అన్ని చెప్పేదాన్ని సత్యం. ఈ సంగం యుగంలో మన పురుషార్థిగా చేస్తారు, సత్యాన్ని చెప్పి ఇది ఒకటే సత్యమైన సంగం, సత్సంగం. बाप जब आते हैं बच्चों से मिलते हैं तब उनको ही सत्संग कहा जाता है. సత్సంగ్ అంటే అర్థం ఏమంటే సత్యమైన సంఘం. ఎప్పుడు పరమాత్మ ఈ భూమిలో అవతరణ అయ్యి బిడ్డలను మిలన్ చేస్తారు, ఇదే సత్సంగని అర్థం. ఈ మిలన్ సత్యమైన సంఘం మనకు దొరుకుతుంది. बाकी सब है कुसंग, मिगता अंदर कुसंग. गाया जाता है सत का संग तारे कुसंग बोरे. तो कुसंग है रावण का అంటే గాయనమే ఉంది. సత్యమైన సంఘం మనకు నీతేది నేర్పిస్తుంది, కుసంగం ముంచేస్తుంది. ఇప్పటి వరకు మొత్తం ప్రపంచంలో అందరూ కుసంగ్ రావణ సంఘలో ఉన్నారు. అంటే దేహ అభిమానం, వికారాలు అంటే రావణ సంఘం. పరమాత్మ ఎప్పుడు అవతరణ అవుతారు అప్పుడు మాత్రమే మనకు ఆత్మ అని తెలుస్తుంది. ఈ ఆత్మ పరమాత్మను మిలన్ చేస్తుంది. అది సత్సంగం మనకు నీతేది నేర్పిస్తుంది. ఇక్కడ మునిగిపోరు. బాప్ कहते हैं मैं तो तुमको पार ले जाता हूँ. శివబాబా వచ్చి ఈ పక్క నుంచి ఆ పక్క తీసుకుపోతారంటే విషయసాగర్ నుంచి క్షీరసాగర్లో తీసుకుపోతారు. గాయా జాతా హై ఇస్లిए तो फिर तुम डूबते क्यों हो. బాబా నీతేది నేర్పిస్తే మీరు ఎందుకు మునిగిపోతారు, ఎందుకు మునిగిపోతారు, ఎందుకు అసత్య మాటలను మరి వింటారు. తము ప్రధాని ఎట్లా అయినారు ఇది కూడా శివబాబా వచ్చి చెప్తారు. ఎట్లా మీరు తమో ప్రధాన అయిపోయినారు, ఎందుకోసం కారణం. సామ్నే దుష్మన్ హై మాయా. మన ముందు ఎవరు ఉండేది దుష్మన్ మాయా. ఈ సైడు శివబాబా, ఆ సైడు మాయా. మీరు ఏ సైడు చూస్తారు. శివబాబా ఎవరు పతియోं का पति है. तो ये महिमा कोई रावण की नहीं है. పతిలందరికంటే పెద్ద పతి శివబాబా. ఈ మహిమ రావణకు లేదు. రావణ ఏమైనా పతిల కంటే పతియా. तो सिर्फ कहेंगे रावण है बस और कुछ नहीं. रावण को क्यों जलाते हैं, ఎందుకు రావణ్ని కాలుస్తారు. वो भी तुम सर्विस पर बता सकते हो. तो ये कोई मनुष्य मात्र नहीं जानते कि रावण कौन है, कब आता है, क्यों जलाते हैं. అంటే ఇదాన్ని మనం వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. రావణ ఎవరు, ఎప్పుడు వస్తాడు, ఎందుకోసం రావణాన్ని కాల్ చేస్తారు. వేరే ఎవరిని కాల్ చేయలేదు, రావణ్ని కాల్ చేస్తారు. బ్లైండ్ ఫెయిత్ అయినా ఆ బొమ్మ చేసి కాలుస్తే ఏమైనా రావణ్ కాలిపోయినాడా, ఇది కూడా మూఢనమ్మకం. బొమ్మ కాల్ చేస్తే రావణ్ కాలిపోయినాడా, లేదు. तो तुम बच्चे समझते हो, समझाने की अथॉरिटी भी तुमको है. మనకు శివబాబా అన్నీ కరెక్ట్గా చెప్పినారు. ఇదన్ని విషయాలు కరెక్ట్గా చెప్పే అథారిటీ మనకే ఉంది. బాబా మనకు నేర్పించినారు. చేసే వాళ్ళు శాస్త్రాన్ని అథారిటీని చెప్పి వినిపిస్తారు. అయితే అక్కడ కూడా ఏముంది, సున్నే వాలి బడి మస్తు ఒకే సొంతాయి. ఆ శాస్త్రాలు ఏమవుతూ ఉంటుంది, అదని వినేవాళ్ళు ఎంత బాగా వింటారు. అథారిటీతో చెప్తారు వాళ్ళు. మనం కూడా అథారిటీలో చెప్పాలి నిజమైన సత్యమైన మాటలు. వాళ్ళకు మరి అక్కడ డబ్బులు ఇస్తారు, వినేసి పోయి డబ్బులు ఇస్తారు. तो संस्कृत सिखाते हैं, गीता सिखाते हैं, इसके लिए तो बहुत पैसा देते हैं. లౌకికలో సంస్కృత్ నేర్పిస్తారు, భగవద్గీత నేర్పిస్తారు,
అందరూ వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తారు, చాలా డబ్బులు ఇస్తారు. तो बाप समझाते हैं बच्चे तुम कितने वेस्ट ऑफ टाइम वेस्ट ऑफ मनी किया है. మనం భక్తి మార్గంలో ఉండేటప్పుడు ఎంత డబ్బులు వేస్ట్ చేసాం, ఎంత టైం వేస్ట్ చేసాం. అదన్నీ విని మనకి ఏం దొరికింది, ఏమీ లేదు. అక్కడ కూడా డబ్బులు ఇచ్చినారు. तुम्हारे पास जो भी इस ब्राह्मण कुल के होंगे वो आते रहेंगे, इसलिए तुम प्रदर्शन आदि करते रहो. మన బ్రాహ్మణ కులం వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, వస్తూ ఉంటారు. మనం కూడా అన్ని చోట్ల పోయేసి ఎగ్జిబిషన్ చేయాలి, సర్వీస్ చేయాలి. ఈ సందేశం ప్రతి ఒక్క ఇంట్లో పోయి ఇవ్వాలి. ఎక్కడెక్కడ బ్రాహ్మణు ఉంటారు, వచ్చేస్తారు. యహాంకా ఫూల్ హోంగాతో ఆజాతే జరూర్. మన వాళ్ళు పూలు ఉంటే వచ్చేస్తారు ఇక్కడ. తో ఏ झाड़ बढ़ता जाएगा. बाबा ने बीज लगाया तो एक ब्रह्मा, उनसे फिर कितने ब्राह्मण आ गए. बाबा ఒక బీజం వేశారు ఎక్కడ, బ్రహ్మచారి. మరి ఎంతమంది బ్రాహ్మణులు వచ్చేసారు. సో ఇట్లా బీజం ఎక్కడెక్కడ పడుతూ ఉంటుంది, అక్కడక్కడ బ్రాహ్మణ్ వృక్షం వస్తూ ఉంటుంది. అర్థమైందా? సో మిత్ర సంబంధీలకు మొదట్లో చెప్పాలి. మరి వాళ్ళు విని 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 కూడా వచ్చేస్తారు. ఒకసారి, రెండుసారి, మూడుసారి చెప్తానే ఉండాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ఆత్మకు, దేవాత్మకు ఇది చాలా ఇష్టమవుతూ ఉంటుంది ఈ జ్ఞానం. పరంతు ఇస్మే పవిత్రతకి మెహనత్. జ్ఞానం మాత్రం ఇష్టం, కానీ దీంట్లో పవిత్రంగా ఉండేదానికి ఎంత శ్రమ, చాలా కష్టమవుతుంది. ఎంత దీని ఆధారంలోనే విఘ్న కూడా వస్తుంది, గలాట చేస్తారు. సో ఇప్పుడు మీకు ఇది అన్ని విషయాలు అర్థమైంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనల్ని కూడా మనుషులు ఎంత తిట్టినారు, ఏమేమో చెప్పినారు. బ్రహ్మ బాబాని కూడా ఎంత రాంగ్గా మాట్లాడినారు. ఏం చెప్తారు, ఇక్కడ తీసుకొని పోయినారు, మాతల్ని కానీయల్ని అంతం పిలుచుకుపోయినారు. ఎందుకోసరం అని కృష్ణకు కూడా ఈ మాట వచ్చింది. కృష్ణ కోసం ఏం చెప్పినారు, ఎంతోమంది కన్యల్ని దాన్ని పిలుచుకుపోయి పెట్టుకున్నారు. అట్లా ఎందుకోసం అని అడిగితే పట్రాణి చేస్తాని కోసం. పట్రాణి అంటే రాణి చేస్తారు. ఎవరు చేసేది? శివబాబా వాస్తవంగా విశ్వానికి మహారాణి చేస్తారు. సో ఇక్కడ ముఖ్య మాట ఏం, పవిత్రత, పవిత్రంగా ఉండాలి. సో మీ అందరికీ బాబా వినిపించినారు. ఇక్కడ మహారాజా మహారాణి అయ్యే దానికోసమే ఈ జ్ఞానం, పరమాత్మ ఏమి జ్ఞానం ఇస్తారో ఇది బాగా ఎట్లా ఇచ్చినారో అట్లనే మనం చేస్తూ ఉంటే మనం నిజంగానే మహారాజా మహారాణి అయిపోతాం. నర్ నుంచి నారాయణ్, నారి నుంచి లక్ష్మి. అంత పెద్ద పదవి కోసమే ఈ జ్ఞానం. సత్యమైన సత్యనారాయణ కథ ఇక్కడ భగవాన్ కూర్చొని బిడ్డలకు నేర్పిస్తారు. సో దీని నుంచి మనం లక్ష్మీనారాయణ వాళ్ళేం భగవాన్ భగవతి కాదు, కానీ వాళ్ళ పరమాత్మ సమానం వాళ్ళ స్టేజ్ ఉంటుంది. సో పూజారీలు అందరం నారాయణ చిత్రాన్ని పెట్టుకుంటారు. ఎంత సంతోషంగా ఇష్టంగా పెట్టుకుంటారా లేదా? వాళ్ళకి కూడా మనం పోయి చెప్పాలి. అయితే వాళ్ళకు నారాయణ ఇష్టమా, కృష్ణ ఎక్కువ ఇష్టమా? ఎవరు ఎక్కువ ఇష్టం? ఎవరు? కృష్ణ చిత్రం. కృష్ణ చిత్రంలో ఎంత బ్యూటీ, ఎంత బాగుంది. చాలామంది కొంటారు కృష్ణ చిత్రం. ఎందుకు ఇంత వాల్యూ ఎందుకు ఉంది? కృష్ణలో ఇంత వాల్యూ ఎట్లా వచ్చింది? क्योंकि वो छोटा बच्चा है, महात्मा है. నారాయణ కంటే శ్రేష్ఠ స్థితి కృష్ణాది, చిన్న బిడ్డ కదా, అందువల్ల ఇంత వాల్యూ ఇస్తారు, మహాత్మా అని చెప్తారు. ఆ పవిత్రతా శక్తి, సంపూర్ణ పవిత్రతా శక్తి.
నారాయణ అయిపోతే లక్ష్మి కూడా చేరి ఉంది. కానీ కృష్ణ ఒకరే పూర్తి పవిత్రత, నాదీని ఏమీ లేదు కృష్ణ. నారాయణకు నా మహారాణి లక్ష్మి ఉంది, కృష్ణగా అది కూడా లేదు. అందుకే కృష్ణ వాల్యూ ఎక్కువ నారాయణ కంటే. అర్థమైందా? महात्मा అని చెప్తారు. तो छोटा बच्चा कोई बाल ब्रह्मचारी भी होते हैं, परंतु क्या बच्चों को ऐसे ऊंच रहना चाहिए क्योंकि तुम पवित्र बनते हो. परंतु उनको मालूम है काम क्रोध क्या है. ఇప్పుడు ఉండే మహాత్మాలకు కామ వికారం ఏమి, క్రోధం ఏమి అని తెలుసు. అంటే సన్యాసులు పవిత్రంగా ఉంటారు, కానీ వాళ్ళు తనతో సన్యాసం తీసుకున్నారు. చిన్న పిల్లలకు అది కూడా ఏమీ తెలీదు. తో కృష్ణ అంత వాల్యూ ఎవరికీ లేదు. కృష్ణ సంపూర్ణ పవిత్ర. కృష్ణ చిత్రం చూస్తేనే మనకు ఎంత సంతోషం అవుతుందా లేదా. కృష్ణ వేషధారికి వస్తే కూడా మొత్తం అందరూ భగవాన్ అనుకొని పోదారు. ఎంత సంతోషం. ఎందుకోసం కృష్ణ వేషధారిని కూడా అంత ప్రీతిగా చూస్తారు? ఏం కారణం? కృష్ణ అంటే అంత ప్రీతి. భారత్ ఫస్ట్ ప్రిన్స్ లార్డ్ కృష్ణ అని చెప్తారు. మొత్తం భారత్ భూమి మా ప్రపంచానికే స్వామి కృష్ణ. బిడ్డలు అంటే బిడ్డ ఉంటే కృష్ణలాగా ఉండాలని అనుకుంటారు, పతి ఉంటే కృష్ణలాగా ఉండాలని అనుకుంటారు. ఎందుకోసం కృష్ణ అంత అట్రాక్ట్ చేస్తారు? కృష్ణలో ఏముంది అని అంత అట్రాక్షన్ ఉంది? సతో ప్రధాన స్థితి. అర్థమైందా? ఎంత సతో ప్రధాన స్థితి అంత అట్రాక్షన్. తో బాబా చెప్తారు, ఎంత నా తలంపు చేస్తూ ఉంటారు మీరు అంత సతో ప్రధాన అయ్యి మీ లోపల ఖుషి అనేది అనుభవం అవుతూ ఉంటుంది. మొదట్లో మీరు ఎంతో సతో ప్రధానిగా ఉంటే సతీగా మీకు చాలా సంతోషం ఉండింది అప్పుడు. అయితే కాలలో కింద దిగి 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 ఇప్పుడు కాలనే లేదు, పవిత్రత శక్తి లేనే లేదు. అందుకే ఇంత దుఃఖం అయిపోయింది. మరి శివబాబా చెప్తారు, మీరు ఇప్పుడు ఎంత నా తలంపు చేస్తారో అంత మీకు సుఖ అనుభవం అవుతుంది. మరి మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారు, సుఖ అనుభవం చేసుకొని పవిత్రమై నైస్గా ట్రాన్స్ఫర్ అయ్యి సత్యుగంలో. ఇప్పుడు ఏ స్టేజ్ వరకు వచ్చినారు? తమో ప్రధాన్ నుంచి తమో స్టేజ్ వరకు వచ్చినారా? మరి రజో నుంచి కొంచెం హై స్టేజ్లో పోయినారా? తమో ప్రధాన్ నుంచి సతో, సతో నుంచి రజో, రజో నుంచి సతో, తర్వాత సతో ప్రధాన్, తమో ప్రధాన్ నుంచి ఇట్లా పైన పోయేది. మనం ఇప్పుడు ఎంతెంత పైన పోదా ఉంటాం, ఇట్లా చాలా ఖుషి అనుభవం అవుతూ ఉంటుంది, ధారణ కూడా అవుతూ ఉంటుంది మనకు. అందుకోసం బాగా చెప్తారు, ఇప్పుడు మీకు చడ్తీ కళ. సిక్ వాళ్ళు కూడా చెప్తారు, పాట పాడతారు, చడ్తీ కళ తేరే భాని సర్వకా బల అని చెప్తారు. నీ చడ్తీ కళ ఆధారంలో మొత్తం అందరికీ విషయం మొత్తం చడ్తీ కళలో పోతుంది, సర్వకా బల అయిపోతుంది. आत्मेंद्र तो तुम जानते हो अभी हमारी चढ़ती कला होती है याद से. बाबा తలంపులా ఉండే चढ़ती कला అయిపోతూ ఉంటుంది. अभी तुम संपूर्ण बनते हो. चंद्रमा की भी लकीर जाकर रह जाती है ना, फिर कला चढ़ती रहती है. అమావాస్య తర్వాత ఫస్ట్ ఇట్లా ఒకే ఒక లైన్ ఉంటుంది చంద్రుడికి. సెకండ్ డే చూడండి కొంచెం దప్పంగా, థర్డ్ డే ఇట్లా ఉంటుంది ఇంకా కొంచెం ఎక్కువ. ఇట్లా 15 రోజులు అయిన తర్వాత ఫుల్ చంద్రమా వచ్చేస్తుంది. ఆ విధంగా మన స్టేజ్ కూడా ఇట్లా ఎక్కి 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 ఫుల్గా అయిపోతుంది.
అదే 16 కళ సంపూర్ణ అర్థం. అర్థమైందా? అయితే దీంట్లో ఏం చేయాలంటే అన్ని వికారాలని దానం ఇవ్వాలి. కన్నుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మోసం చేస్తుంది, టక్కుని మోసం చేస్తుంది. ఏమి చూసి మోసం చేస్తుంది? కొంచెం ఎవరైనా బ్యూటీగా ఉంటే చాలు, టక్కుని మనసు వెళ్ళిపోతుంది వాళ్ళ వెనక. అర్థమైందా? అందుకే బాబా చెప్తారు, మన దృష్టిని మనం చెక్ చేసుకోవాలి, చెడ్డ దృష్టి కాకుండా చూసుకోవాలి. చాలామందికి అర్థమే కాదు, వాళ్ళ కన్ను వాళ్ళని ఎట్లా మోసం చేస్తూనే ఉంది, వాళ్ళకి లోపల చెడిపోతూనే ఉన్నారు. అది కూడా వాళ్ళకి అర్థం కాలేదు. చూస్తారు ఎంత బాగుంది, వీళ్ళు ఎంత వీళ్ళ కన్ను బాగుంది, వీళ్ళ నోరు బాగుంది, వీళ్ళ ఇది బాగుంది, అట్లా అని మనసులో వస్తూ ఉంటుంది. యాక్చువల్లీ అది వాళ్ళు కింద పోదా ఉన్నారు, తెలియలేదు, చెడ్డగా అవుతూ ఉన్నారు. సమझते ही नहीं है कि हमारी बुरी दृष्टि जाती है. వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకు చెడ్డ దృష్టి పోదా ఉంది. तो जब हम ब्रह्मा कुमार कुमारी बने तो हम भाई बहन है ना. फिर अगर दिल होती है कि इसको हाथ लगाए, ये तो ब्रदरली लव कहाँ हो गया, క్రిమినల్ आई हो गया ना. బాబా చెప్తారు, మనకు బాగా అర్థమైంది బ్రహ్మ కుమార్ కుమారి భాయి బహన్. మరి మన మనసు పోయింది అనుకోండి, ఎవరిపైన వీళ్ళని ఇట్లా చేస్తాం అట్లా అని, బస్ వేస్ట్. బ్రదర్లీ లవ్ ఇక్కడ అది క్రిమినల్ అయిపోయింది. అర్థమైందా? కోయికో దిల్ అందర్ खाता है, हम बाप के बने तो हमको ऐसी दृष्टि क्यों हो गया है हाथ लगाने. కొందరికి రియలైజ్ అవుతుంది, రియలైజ్ అయ్యి పశ్చాత్తాపం అవుతుంది, అయ్యో నేను శివబాబా బిడ్డ అయినాను కదా, నాకన్నా ఎందుకు వీళ్ళపైన పోయింది, వీళ్ళని టచ్ చేయాలని ఎందుకు సంకల్పం వచ్చింది, రాంగ్ అయిపోయిందా లేదా, అట్లా అని రియలైజ్ అవుతుంది కొందరికి. కొందరికి రియలైజే కాదు. అర్థమైందా? బాబా చెప్తారు, कहते बाबा हमको ये हाथ लगाते हैं तो हमको अच्छा नहीं लगता है. వేరే ఎవరైనా మనకు కొంచెం ఇట్లా టచ్ చేస్తే మనకు ఇష్టమే లేదు. కొందరు పవిత్ర ఆత్మలు చెప్తారు, బాబా వేరే ఎవరైనా నన్ను టచ్ చేస్తే నాకు ఇష్టం కాలేదు, ఏం చేస్తాం ఇట్లా ఉంది. బాబా మరి మురళిలో అన్నీ చెప్పేస్తారు. మురళి ద్వారానే బాబా అందరినీ సారి చేస్తారు. అర్థమైందా? इसलिए ये तुम्हारी अवस्था ठीक नहीं रहेगी. बल मुरली बहुत अच्छा सुनाते हैं, बहुतों को समझाते हैं, परंतु वो अवस्था चाहिए, बुरी दृष्टि नहीं जाना है. మురళి ఎంత బాగా చెప్పొచ్చు, అన్నీ బాగా చేయొచ్చు, కానీ వేరే వాళ్ళపైన మన కన్ను పోయింది అంటే అశుద్ధ చెడ్డ దృష్టి అయిపోతుంది. అట్లా పోకూడదు. ఇతని గంది హే దునియా, ఈ ప్రపంచం ఎంత అసహ్యం, కంటితోనే ఎంత పాపం జరుగుతూ ఉంది. రోజు పరస్పరంగా చూసుకుంటారు కదా, ఎంత వికారంగా చూసుకుంటారు. మొత్తం ప్రపంచం అంత అసహ్యం అయిపోయింది. మరి బాబా చెప్తారు, ఇది చాలా పెద్ద అంటే పెద్ద లక్ష్యం. అంత హై స్టేజ్లో మనం పోవాలి. మన కన్ను కొంచెం కూడా ఎవరి పైన ఆకర్షణ కాకూడదు. बाप की याद में సెన్సిబుల్ బచ్చే హోకర్ రానా, చాలా సెన్సిబుల్గా ఉండాలి. బాబా తలంపులో మనందరూ బ్రహ్మ కుమార్ కుమారీలు. మనలో ఆత్మిక కనెక్షన్ ఉండాలి, బ్లడ్ కనెక్షన్ ఉండకూడదు. ఏం కనెక్షన్ ఉండాలి? ఆత్మిక కనెక్షన్ అంటే ఆత్మ ఆత్మ, భాయి భాయి, మేమందరూ బాబా బిడ్డలు, అట్లా. ఇది ఆత్మిక కనెక్షన్. బ్లడ్ కనెక్షన్ అంటే ఒక తల్లికి ఇద్దరు ముగ్గురు పుట్టినారు అనుకోండి, ఆ బ్లడ్డే కదా అన్ని. అది బ్లడ్ కనెక్షన్, రక్త సంబంధం అని చెప్తారు. ఇక్కడ రక్త సంబంధం ఉండకూడదు, ఆత్మిక సంబంధం ఉండాలి. అర్థమైందా? అందరూ బ్లడ్ నుంచే పుట్టేది, జన్మం తీసుకునేది బ్లడ్ నుంచే. అయితే బ్లడ్ కనెక్షన్ ఇక్కడ ఉండకూడదు. సత్యయుగంలో బ్లడ్ కనెక్షనే ఉంటుంది, కానీ అక్కడ యోగ బలంతో జన్మం తీసుకుంటారు. అక్కడ కూడా బ్లడ్ నుంచే కదా బిడ్డ పుట్టేది. ఇప్పుడు
లేదంటే ఎట్లా పుడుతుంది. అయితే ఆ పంచతత్వాల ద్వారానే ఇంకొక తత్వం కూడా రెడీ అవుతుంది. అక్కడ మరి బిడ్డ పుట్టే విధానం యోగ బలం, యోగాని శక్తి. అర్థమైందా? కహెంగే వికార్ బిగర్ కైసే జన్మలే. మనుషులేమో పిచ్చి పిచ్చిగా అడుగుతారు, వికారం లేదంటే ఎట్లా జన్మ తీసుకునేది అట్లా. బాబా చెప్తారు నిర్వికారి దునియా అది, అక్కడ ఏ ప్రకారమైన వికారం ఉండదు. సో అక్కడ ఇట్లా అంతా అసహ్యంగా రావణ్ లేదు, ఇట్లా పని చేయరు, అసహ్యమైన పని. ఇక్కడ రావణ్ రాజ్యంలో చాలా అసహ్యమైన పని. ఇక్కడకు అక్కడకు చాలా తేడా ఉంది. అక్కడ అన్ని పవిత్ర దృష్టిలో పవిత్రత ఆధారం, ఇక్కడ అన్ని అశుద్ధ అర్థమైన बुरी दृष्टि मिट जानी चाहिए. इसमें बड़ी मेहनत है. అశుద్ధ దృష్టి మన కాంటికి ఉండకూడదు, చాలా ప్రయత్నం చేయాలి. कॉलेज में बच्चे इकट्ठे पढ़ते हैं तो बहुतों की क्रिमिनल लाइफ हो जाती है. ఇప్పుడు కో ఎడ్యుకేషన్ ఉంటుంది, అక్కడ గర్ల్స్ అండ్ బాయ్స్ చేరి చదువుతారు. పరస్పరంగా ఎంత అసహ్యమైన వికారమైన దృష్టి, చాలా అసహ్యం. అందుకే బాబా చెప్తారు ఇక్కడ కూడా జెంట్స్ వస్తారు, లేడీస్ వస్తారు, మాతలు వస్తారు, బ్రదర్స్ వస్తారు. అయితే దృష్టి వృత్తి పవిత్రంగా ఉండాలి. ఒకరు చూసేటప్పుడు ఆత్మ తప్ప వేరు ఏమి చూడకూడదు. చెడ్డ దృష్టి ఎందుకు పోతుంది? ఒక తండ్రి బిడ్డ అని తెలుసుకున్న తర్వాత అశుద్ధ దృష్టి ఎందుకు పోవాలి? ఇక్కడ అందరూ ఈశ్వరీయ సంతాన్ అనుకోవాలి. ఆత్మ నిరాకార్ కదా, శివబాబా బిడ్డలు. అశుద్ధ దృష్టి కొంచెం కూడా ఉండకూడదు. తండ్రి వచ్చినారు, మన బ్రాహ్మణ్ చేసినారు. సో ప్రజాపిత బ్రహ్మ సాకారంలో ఉన్నారు. మన అందరినీ శివబాబా వాళ్ళ ద్వారా అడాప్ట్ చేస్తున్నారు. సో మనుషులకు ఇదన్నీ విషయాలు తెలీదు. ప్రజాపిత బ్రహ్మ ఎట్లా సృష్టి రచన చేస్తారునే మనుషులకు తెలీదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, తండ్రి బిడ్డ ఎందుకు అవుతామంటే పవిత్రంగా ఉండేదానికి. అప్పుడే పవిత్ర సృష్టి స్థాపన అవుతుంది. ఒకవేళ పవిత్ర దృష్టి లేదు అనుకోండి, పవిత్ర సృష్టిలో రారు. ఎవరెవరు పురుషార్థం చేస్తారో వాళ్ళు మాత్రమే వచ్చేది. మరి ఇక్కడ ప్రజాపిత బ్రహ్మ కుమారులు, భాయి బహన్. అశుద్ధ దృష్టి చాలా చెడ్డది. పాపం అంటే పాపం అశుద్ధ దృష్టిలో చూసేది. దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రేష్ఠ పదవి కావాలంటే ఎంత అటెన్షన్లో ప్రాక్టీస్ చేయాలి, పురుషార్థం చేయాలి. తండ్రి చెప్తారు పవిత్రంగా ఉండండి ఎట్లా అని. తో ఇంకా भी कोई मानते हैं, कोई नहीं मानते. ఇది కూడా ఈ పాయింట్ బ్రహ్మ ద్వారా కానీ ఎవరిని చెప్తే కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు. భగవాన్ వాచ పవిత్రంగా ఉండండి, మనుషుల వాచ కాదు. సో చాలా అటెన్షన్లో చాలా ఎక్కువగా పురుషార్థం చేసి ఈ స్టేజ్కు రావాలి. స్టేజ్ అంటే శ్రమమే లేకంటే ఈ స్టేజ్ రాదు. ఫుల్ అటెన్షన్తో శ్రమ పడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. భాయి బహన్ అర్థం మీకు తెలుసా? ఏం తెలిసింది భాయి బహన్ అర్థం? ఒక తండ్రి బిడ్డ అని అర్థం. ఒక తండ్రి బిడ్డ పరస్పరంగా అశుద్ధ దృష్టి పెట్టుకోకూడదు, వికారాన్ని దృష్టి పోకూడదు. ఒక తండ్రి బిడ్డలు అర్థమైందా? ఇది చాలా పెద్ద మాట. ఇంత పొడుగ్గా ప్రాక్టీస్ చేయాలి. జ్ఞానం వినేది చాలా ఈజీ, వినిపించేది ఈజీ. అయితే నడవడికలో ఎంత పవిత్రత ఉండాలి అది ధారణ చేసుకోవాలి. అన్నిటికంటే మోసం చేసేది మనని కంటి పైన ఫుల్ అటెన్షన్ అంటే ఫుల్ అటెన్షన్ ఉండాలి. కొంచెం కూడా అది చంచలంగా ఉండకూడదు. తో నోరేమో మియా మియా అని చేస్తూ ఉంటుంది.
కన్ను మరి ఎట్లా అని ఇట్లా చూస్తుంది, మనసు దానిపైన పోతుంది, నోట్లో అది తినేస్తుంది. కన్నే కదా ముఖ్యం. ఇప్పుడు దూద్ పేడ పెట్టి ఉంటారు అనుకోండి, అయితే కన్ను చూసిన తర్వాతనే నోటికి వస్తుంది ఏమి తినాలి అట్ట. కన్ను దాన్ని చూడనే లేదంటే నోరు కూడా ఏం చేస్తుంది, తినాలా అనిపించదు. ఇట్లా కర్మేంద్రియాలను జయించేది చాలా ముఖ్యమైన పాయింట్, అటెన్షన్లో పెట్టుకోవాలి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार. पवित्रता की चलन अपनानी है. మన నడవడికలో పవిత్రత ఉండాలి. बुरी दृष्टि बुरे ख्यालात समाप्त होने के लिए अपने को इन कर्मेंद्रियों से न्यारा आत्मा समझना है. చెడ్డ దృష్టి చెడ్డ విచారాలు సమాప్తి చేసాని కోసం అనుకోవాలి. ఈ కర్మేంద్రియాలని నడిపించేది నేను ఆత్మ, దీని నుంచి వేరే, నేను వేరే, आत्मा वेरा, शरीरम वेरा. अच्छा सेकेंड पॉइंट, आपस में रूहानी कनेक्शन रखना है, ब्लड कनेक्शन नहीं. परस्परंगा आत्मिक कनेक्शनला ఉండాలి, ब्लड कनेक्शनला రాకూడదు. तो अपना अमूल्य टाइम और मनी वेस्ट नहीं करना है. संग दोष से अपने को बहुत संभालना है. అంటే ఇది అమూల్యమైన టైం, మన అమూల్యమైన టైం మరి డబ్బులు వేస్ట్ చేయకూడదు. సంఘదోషంలో మాత్రం రాకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి वरदान ब्रह्म मुहूर्त के समय वरदान लेने और दान देने वाले बाप समान वरदानी महादानी भव. బ్రహ్మ ముహూర్త సమయంలో వరదానం తీసుకునేది బాబా దగ్గర ఉండి మరి వేరే వాళ్ళకు దానం ఇచ్చేది తండ్రి సమానం. వరదాని మహాదాని భవ. బ్రహ్మ ముహూర్త సమయం విశేషంగా బ్రహ్మలోకవాసి తండ్రి జ్ఞాన సూర్యుడు మనకు లైట్ మరి మైట్ కిరణాలు ఇస్తూ ఉంటారు వరదాన్ రూపంలో. దాని వెంట బ్రహ్మ బాబా కూడా భాగ్య విధాత రూపంలో మనం భాగ్య రూపి అమృతాన్ని అందరికీ పంచేదానికి వస్తారు. అయితే మన బుద్ధిలో బుద్ధి రూపి కలశం ఏముందో ఆ అమృత ధారణ చేసుకునే యోగ్యత ఉండాలి. అంటే అమృతాన్ని పంచేదానికి వస్తారు భాగ్య విధాత ఎవరు, బ్రహ్మ. ఆ సమయంలో మన బుద్ధి రూపి పాత్ర ఏముందో కలశం, అది అమృతాన్ని ధారణ చేసే లాయకుగా ఉండాలి. किसी भी प्रकार का विघ्न व रुकावट ना हो. ఏ ప్రకారమైన విఘ్న ఆ టైంలో ఉండకూడదు, ఏదైనా అడ్డం రాకూడదు. భాగ్యం ఫిలప్ చేస్తే ఆ టైంలో ఏమైనా అడ్డం వచ్చేసిందంటే అది ఏమవుతుంది, భాగ్యం ఫిలప్ అవుతుందా, అది ముఖ్య విఘ్న ఏమొస్తుంది ఆ టైంలో. तो सारे दिन के लिए श्रेष्ठ स्थिति व कर्म का मुहूर्त निकाल सकते हो, क्योंकि अमृत वेले का वातावरण ही वृत्ति को बदलने वाला होता है. इसलिए उस समय वरदान लेते हुए दान दो और वरदानी महादानी बनो. అమృతం తీసుకునే టైంలో మనం ఎట్లా ఉండాలి, వాతావరణం కూడా శుద్ధంగా ఉంటుంది, వృత్తి కూడా బాగా పరివర్తన అయిపోతుంది. ఆ టైంలో మనం వరదానం తీసుకొని అందరికీ దానం ఇస్తూ ఉండే వాళ్ళు వరదాని మహాదాని కావాలి. స్లోగన్,
क्रोधी का काम है क्रोध करना और आपका काम है स्नेह देना. ఏమర్థమైంది? క్రోధి పని కోపం వచ్చేది. క్రోధికు ఏం కోపం గ్యారంటీ వచ్చేస్తుంది. మన పని ఏమి? ఆ క్రోధికు స్నేహం ఇచ్చేది. అట్లా ఆత్మలకు కూడా ఇది మన పని. ఏం పని మీరు చేస్తారు? ఓం శాంతి. మళ్ళీ రోజు మీరు ఏం చేయాలంటే ప్రశ్నలు వస్తుందా లేదా, వెరైటీ ఏమేమో ప్రశ్నలు ఉండొచ్చు. ఆ ప్రశ్నలు మీరు ఫోన్లోనే అడగొచ్చు. ఇక్కడ అంటే లైవ్ వింటారా లేదా మార్నింగ్ క్లాస్లో, ఆ టైంలో కింద ఇక్కడ వస్తుంది చాట్ అట్లా అని వస్తుంది. ఆ చాట్లో ఇట్లా చేసి మరి దాని ఏబిసిడి వస్తుందా అక్కడ ప్రశ్న అడగండి. మీకు ఇంగ్లీష్ వస్తే సరి, లేదంటే ఎవరు ఎట్లా అడుగుతారు వచ్చే వాళ్ళు అడగండి. సండే మరి స్పెషల్గా ప్రశ్న ఉత్తర్ క్లాస్ ఉంటుంది ఫస్ట్ టైం. సోమవారం నుంచి మీ ప్రశ్నలకు ఆన్సర్ చేయొచ్చు. ఓం శాంతి. అయితే మీ ప్రశ్నలకు ఆన్సర్ చేసేది 11 గంటకు. మీ ప్రశ్నలు అంతా చూస్తాం. సోమవారం 11 గంటకు ఆన్సర్ చేస్తాం. ఓం శాంతి. तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन डोर. दिल मेरा लगा ही रहता हर पल तेरी ओर, हर पल तेरी तुझसे बाबा बांधी है जीवन डोर, बांधी है जीवन खुशियों के नाचे